స్వాగతం. ఈరోజు మన ముందున్న అంశం మైండ్ఫుల్నెస్ మరియు మానసిక విముక్తి. నమస్కారం. ఇప్పుడు ఈ మాట వినగానే చాలామందికి ఆహా, ధ్యానం, ప్రశాంతత గుర్తొస్తాయి. కాని ఈ మూలాల్లో ఉన్న విషయం అంతకంటే చాలా లోతైనది. అవును. ఇది కేవలం విశ్రాంతి తీసుకోవడం గురించి కాదు, మనసును ఒక ఆయుధంలా పదును పెట్టే ఒక క్రమశిక్షణ గురించి. సరే, దీని లోతుపాతుల్లోకే వెళ్దాం. కరెక్ట్. చాలామంది మైండ్ఫుల్నెస్ అంటే ఆలోచనలన్నింటినీ ఆపేసి మనసును ఖాళీ చేయడం అనుకుంటారు. అవును, అదే పెద్ద అపోహ. కానీ ఈ మెటీరియల్ ప్రకారం అది అసలు విషయం కాదు. ఇది మనసును ఖాళీ చేయడం కాదు, దానికి సరైన శిక్షణ ఇవ్వడం. మన చుట్టూ ఉన్న వాస్తవికతను ఎలాంటి ఫిల్టర్లు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చూడటం. ఉన్నది ఉన్నట్లుగా చూడటం. అవును. చివరికి విముక్తి అనే ఒక పరివర్తనా స్థితిని చేరుకోవడం. దానికిక్కడ ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉంది. ఓకే, రోడ్ మ్యాప్. ఆ మాట నాకు నచ్చింది. అంటే మన ఈ చర్చలో లక్ష్యం స్పష్టంగా ఉంది. అవును. ఈ మూలాల ప్రకారం మైండ్ఫుల్నెస్ అంటే నిజంగా ఏమిటి? కేవలం ప్రశాంతంగా ఉండటం కాకుండా దానివల్ల వచ్చే అసలైన ప్రయోజనాలేంటి? సరిగ్గా. ఇంకా మీరు చెప్పిన ఆ రోడ్ మ్యాప్ అంటే ఆ అంచెలంచెల మార్గం ఏమిటో విడమర్చి అర్థం చేసుకోవాలి, అంతేగదా? ఖచ్చితంగా. సరే, ఈ అంశంలోకి వెళ్తుంటే నన్ను మొదట ఆకట్టుకున్న విషయం ఏంటంటే ఇది నేరుగా మనలోని ప్రతికూల ఆలోచనల మూలాల మీద దాడి చేస్తుంది. ఇవి 3 రకాల మానసిక మలినాలు అని ఈ మూలాధారాలు చెబుతున్నాయి. 1 కామం లేదా రాగం, అంటే విపరీతమైన కోరిక. 2 ద్వేషం లేదా దోషం, అంటే కోపం, అసహ్యం. 3 అజ్ఞానం లేదా మోహం, అంటే వాస్తవాన్ని గ్రహించలేకపోవడం. అవును. రాగం, దోషం, మోహం. కేవలం వర్తమానంలో స్పృహతో ఉండటం వల్ల ఇంత శక్తివంతమైన భావోద్వేగాలు ఎలా ఆగిపోతాయి? వినడానికి కొంచెం సింపుల్గా అనిపిస్తుంది కదా? వినడానికి సింపుల్గానే ఉంటుంది, కానీ దాని వెనుక ఉన్న సూత్రం చాలా శక్తివంతమైనది. దీన్ని మన ఫోన్లోని ర్యామ్ లాగా ఊహించుకోండి. ఓహ్, మంచి పోలిక. ఒకేసారి 10 యాప్లు ఓపెన్ చేస్తే ఫోన్ స్లో అవుతుంది కదా? మనసు కూడా అంతే. కోపం, ఆశ, భయం అనే యాప్లు బ్యాక్గ్రౌండ్లో నిరంతరం రన్ అవుతుంటే మన మానసిక పనితీరు, స్పష్టత అన్నీ మందగిస్తాయి. అవునవును. మైండ్ఫుల్నెస్ అంటే అనవసరమైన యాప్లను క్లోజ్ చేసి ప్రస్తుతం చేస్తున్న పనిమీద పూర్తి ర్యామును, పూర్తి ఏకాగ్రతను కేటాయించడం. అంటే ఒకే పని మీద దృష్టి పెట్టడం. సరిగ్గా. ఆ కామం, ద్వేషం లాంటి భావాలు పుట్టాలంటే వాటికి కొంత మానసిక స్థలం, ఒక ఆలోచన ప్రవాహం కావాలి. కాని మనసు పూర్తిగా శ్వాసమీదో, చేస్తున్న పనిమీదో కేంద్రీకృతమైనప్పుడు ఆ ఆలోచనా ప్రవాహానికి చోటుండదు. అంటే వాటికి ఆస్కారమే ఉండదన్నమాట. ఆస్కారం ఉండదు. ఇది వాటిని అణిచివేయడం కాదు, అసలవి పుట్టకుండానే నివారించడం. ఇది చాలా ముఖ్యమైన తేడా. అణిచివేయడం కాదు, నివారించడం. అంటే ఇదొక రకమైన మానసిక పరిశుభ్రత లాంటిదన్నమాట. అవును. మనసు అనే గదిలోకి చెత్త రాకుండా ముందే తలుపులు మూసేయడం. ఆసక్తికరంగా ఉంది. ఖచ్చితంగా. ఈ మెటీరియల్లో చైతన్య ప్రవాహాన్ని శుభ్రపరచడం అనే మాట వాడారు. అది చాలా పవర్ఫుల్. చైతన్య ప్రవాహం. మనసు ఒక నదిలాంటిదైతే ఈ ప్రతికూల ఆలోచనలు అందులో కొట్టుకొచ్చే కాలుష్యం. మైండ్ఫుల్నెస్ అనేది ఆ కాలుష్యం నదిలో చేరకుండా అడ్డుకట్టవేసే ఒక ఫిల్టర్ లాంటిది. ఒక సాధకుడు తన ఏకాగ్రతను బలంగా నిలిపినప్పుడు ఈ మలినాలు పుట్టడానికే అవకాశం దొరకదు. ఓకే, ఈ ప్రతికూల ఆలోచనలను ఆపడం మొదటడుగు అనుకుందాం. కాని కేవలం వాటిని ఆపడం వల్లే విముక్తి రాదు కదా? ఈ మూలాల్లో దీనికొక నిర్దిష్టమైన ప్రణాళిక, ఒక స్టెప్ బై స్టెప్ గైడ్ ఏమైనా ఉందా? ఏ నుండి బీకి, బీ నుండి సీకి వెళ్లేలా? తప్పకుండా ఉంది. ఇక్కడే ఈ మార్గం యొక్క నిర్మాణాత్మక స్వభావం బయటపడుతుంది. ఇది యాదృచ్ఛికంగా జరిగేది కాదు, ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే స్పష్టమైన దశలున్నాయి. సరే. మొదటిది మీరు చెప్పినట్లు నిరంతర మైండ్ఫుల్నెస్. నిరంతరం? అవును. అంటే వర్తమాన క్షణంపై పదే పదే మనసును నిలపడం. మొదట్లో మనసు కోతిలా అటూ ఇటూ గెంతుతూ ఉంటుంది. అది సహజం. చాలాసార్లు. నీ ఒక్కసారి వేగం పుంజుకుంటే దాన్ని మనం మొమెంటం అంటాం కదా? అవును, మొమెంటం. అప్పుడు తక్కువ శ్రమతో ఎక్కువ దూరం వెళ్ళొచ్చు. సాధనలో కూడా అంతే. నిరంతర శ్రద్ధ ఆ మొమెంటంను సృష్టిస్తుంది. ఆ మొమెంటం రావడం వల్లే తర్వాత దశకు వెళ్తామా? సరిగ్గా. ఆ మొమెంటమే మనల్ని రెండో దశకు తీసుకొస్తుంది. అదే ఏకాగ్రత. ఏకాగ్రత.
మైండ్ఫుల్నెస్ బలంగా స్థిరంగా మారినప్పుడు అంటే మనసు పక్కకు వెళ్లకుండా ఎక్కువసేపు ధ్యాన వస్తువుపై నిలిచినప్పుడు అది సహజంగా నిశ్చలమవుతుంది. అలలతో నిండిన సముద్రం నెమ్మదిగా ప్రశాంతంగా మారినట్లు మనసులోని గందరగోళం తగ్గి ప్రశాంతత స్పష్టత ఏర్పడతాయి. సరే, మనసు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మూడో దశ జ్ఞానం. ఇది మనం పుస్తకాలు చదివి తెలుసుకునే జ్ఞానం కాదని ఈ మూలాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. మరిది ఎలాంటి జ్ఞానం? ఇది చాలా కీలకమైన తేడా. ఏకాగ్రతతో ఉన్న మనసు ఒక శక్తివంతమైన మైక్రోస్కోప్ లాంటిది. మైక్రోస్కోప్. ఈ స్థితిలో ఒక సాధకుడు వస్తువులను ఉన్నవి ఉన్నట్లుగా చూడగలడు అని ఈ మెటీరియల్లో ఉంది. అంటే మన ఇష్టాయిష్టాలు, మన గతానుభవాలు, మన భయాలు అనే రంగుటద్దాలు ఏకుంటా వాస్తవికతను చూడటం. ఒక ఉదాహరణ చెప్పగలరా? తప్పకుండా. ఉదాహరణకు, ఒక వ్యక్తి మనల్ని విమర్శించినప్పుడు మనం వెంటనే నన్ను అవమానించాడు అని కాకుండా, మనం సాధారణంగా అనుకునేది అదే. అవును, అలా కాకుండా ఇవి కొన్ని శబ్దాలు, కొన్ని పదాలు, నాలో ఒక బాధ అనే భావన కలుగుతోంది అని నిష్పాక్షికంగా గమనించగలగడం. ఇది మేధోపరమైన విశ్లేషణ కాదు, ప్రత్యక్ష అనుభవం. వావ్! అంటే మన భావోద్వేగాలను కూడా ఒక సాక్షిలా చూడటం అన్నమాట. సరిగ్గా. ఇది చివరికి విముక్తి అనే 4వ దశకు దారితీస్తుంది. ఇది కేవలం ఒక మంచి అనుభూతి కాదని, ఒకరి జీవితంలో వెనుకకు మళ్లించలేని మార్పులను, అంటే శాశ్వత మార్పులను తెస్తుందని చెబుతున్నాయి. ఇది చాలా పెద్ద మాట. అవును, ఇది చాలా పెద్ద వాగ్దానం. ఇది వ్యక్తిత్వంలో, ప్రపంచాన్ని చూసే దృష్టిలో శాశ్వతమైన మార్పు. ఆవేశపూరిత ప్రతిచర్యల నుండి విముక్తి, మానసిక మలినాల నుండి విముక్తి, మరియు దుఃఖానికి కారణమయ్యే అజ్ఞానం నుండి విముక్తి. ఖచ్చితంగా. ఈ 4 దశల క్రమం ద్వారా ఒకరు ఆ స్థితిని స్వయంగా సాధించగలరని ఈ మూలాలు మార్గాన్ని చూపిస్తున్నాయి. ఈ మూలాల్లో వాడినొక పోలిక నన్ను చాలా ఆకట్టుకుంది. చెప్పండి. మనలో చాలామంది గడిచిపోయిన నిరాశల గురించో, భవిష్యత్తులో రాబోయే ఆనందాల గురించో ఆలోచిస్తూ కేవలం బ్రతికేస్తుంటాం, కాని నిజంగా జీవించం అని. అవును. ఇది మన జీవితాన్ని దోచుకుంటుంది అని చెప్తుంది. మైండ్ఫుల్నెస్ మనల్ని నిజంగా జీవించడానికి అనుమతిస్తుంది అంటోంది. ఆ పోలికలు ఈ మొత్తం భావన యొక్క సారాంశాన్నే పట్టుకున్నాయి. ఇది మన అనుభవం యొక్క నాణ్యతకు సంబంధించినది. ఉదాహరణకు, ఒక బొమ్మతో ఆడుకునే చిన్నపిల్లవాడు. అవును, ఆ పిల్లవాడు బొమ్మతో ఆడుకుంటున్నప్పుడు దాని ధర గురించో, భవిష్యత్తులో రాబోయే వేరే బొమ్మ గురించో ఆలోచించడు. ఆ క్షణంలో ఆ బొమ్మే వాడి ప్రపంచం, సంపూర్ణ లీనత. లేదా ఒక చిత్రంలో లీనమైన కళాకారుడిలా. సరిగ్గా. అలాగే ఒక సీతాకోకచిలుక పువ్వుమీద వాలినప్పుడు అది పూర్తిగా ఆ మకరందాన్ని ఆస్వాదించడంలో నిమగ్నమై ఉంటుంది. అంటే మనం ప్రతి క్షణాన్ని అంత స్పష్టంగా, అంత వివిడ్గా అనుభవించగలమని ఈ సాధన చెబుతోందన్నమాట. అవును, అవును. భోజనం చేస్తున్నప్పుడు మన దృష్టి కేవలం టీవీ మీదో, ఫోన్ మీదో కాకుండా ఆ ఆహారం యొక్క రుచి, వాసన, స్పర్శ మీద ఉండటం. అలాంటప్పుడు మనం గతాన్ని తలుచుకుంటూ బాధపడటం, లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం ఆపేసి వర్తమానంలో నిజంగా జీవించడం మొదలుపెడతాం. సరిగ్గా. మన జీవితాన్ని దోచుకుంటున్న ఆలోచనల నుండి మనల్ని మనం కాపాడుకుంటాం. మైండ్ఫుల్నెస్ లక్ష్యం కేవలం ధ్యానం చేసేటప్పుడే కాదు. అది కేవలం సాధనా సమయానికే పరిమితం కాదు. ప్రతి క్షణానికి ఆ స్పష్టతను, నిమగ్నతను తీసుకురావడం. అప్పుడు జీవితం రంగులు లేని సినిమా నుండి హై డెఫినిషన్ సినిమాగా మారుతుంది. ఇది వినడానికి చాలా బాగుంది. కాని ఆచరణ విషయానికొస్తే ఎలా? ఈ మూలాధారాలు మైండ్ఫుల్నెస్ మనకు అవాంతరాలను నైపుణ్యంతో ఎదుర్కోవడంలో సహాయపడుతుందని చెబుతున్నాయి. అవును. ముఖ్యంగా ప్రతిచర్యలకు, అంటే రియాక్షన్స్కు, మరియు స్పృహతో కూడిన నిర్ణయాలకు, అంటే డిసిషన్స్కు మధ్య తేడాను చూపిస్తోంది. కాని ఇది వినడానికి బాగానే ఉన్నా ఆచరణలో సాధ్యమేనా? చెప్పండి. ఆఫీస్లో టెన్షన్లో ఉన్నప్పుడు, బాస్ అరుస్తున్నప్పుడు ఒక్క నిమిషం ఆగి నా కోపాన్ని గమనిస్తాను అని అనుకోవటం వాస్తవికమేనా? చాలా మంచి ప్రశ్న. ఇది చాలామంది సాధకుల సందేహం. ఒక ప్రతిచర్యనంటే ఆలోచన లేకుండా హఠాత్తుగా వచ్చేది. అవును. అది మనం ఇంతకుముందు చర్చించిన కోపం, భయం, కోరికల ద్వారా నడపబడుతుంది. బాస్ అరిచిన వెంటనే కోపంతో తిరిగి సమాధానం చెప్పడం ఒక ప్రతిచర్య. అది పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. అయితే ఒక స్పృహతో కూడిన నిర్ణయం దీన్ని ఎలా మారుస్తుంది? మైండ్ఫుల్నెస్ సాధన చేసే వ్యక్తి ఆ విమర్శ ఎదురైనప్పుడు వెంటనే ప్రతిస్పందించకుండా ఒక క్షణం ఆగుతారు. ఆ గ్యాప్. ఆ క్షణం, ఆ చిన్న గ్యాప్ చాలా ముఖ్యమైనది. ఆ గ్యాప్లో మొదట తనలో కలుగుతున్న భావోద్వేగాన్ని, అంటే కోపం, అవమానం, వాటిని గుర్తిస్తారు. ఓకే. తరువాత ఆ విమర్శలోని వాస్తవాలను పరిశీలిస్తారు.
ఇలా భావోద్వేగాల మేఘం కమ్మకుండా పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా చూసి ఆపై ఒక ప్రతిస్పందనను ఎంచుకుంటారు. అది ప్రశాంతంగా వివరణ ఇవ్వడమా లేదా మౌనంగా ఉండటమా అనేది ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. అవును. ఆ గ్యాప్ను సృష్టించుకునేలోపే నేను రిప్లై ఇమెయిల్ పంపించేస్తాను చాలాసార్లు. ఆ తర్వాత బాధపడతాను. చాలామందికి ఇదే సమస్య అనుకుంటా. అవును, చాలా సహజం. అంటే ఆవేశానికి ఆలోచనకు మధ్య ఒక ఖాళీని సృష్టించుకోవడం. ఆ ఖాళీలోనే మనం తెలివైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా. ఆ ఖాళీని సృష్టించడమే మైండ్ఫుల్నెస్ యొక్క అసలైన శక్తి. ఇది మరింత సమస్యలకు దారితీయకుండా శాశ్వతమైన ప్రభావవంతమైన పరిష్కారాలకు దారితీస్తుంది. మనల్ని పరిస్థితులకు బానిసలుగా కాకుండా వాటిని నడిపించేవారిగా చేస్తుంది. అవును, మొదట్లో కష్టంగానే ఉంటుంది, కానీ సాధనతో ఇది అలవాటుగా మారుతుంది. అయితే ఈ సాధన చేసే వ్యక్తికి కొన్ని మార్గదర్శకాలు కూడా ఉన్నాయనుకుంటా. ఇది కేవలం ప్రశాంతంగా కూర్చోవడం కంటే చాలా ఎక్కువే ఉంది కాబట్టి ఇది ఒక చురుకైన ప్రక్రియ అని అర్థమవుతుంది. అవును, ఇది చాలా చురుకైన నిబద్ధతతో కూడిన ప్రయాణం. ఈ మూలాల్లో ఒక సాధకుడికి 3 ముఖ్య సూత్రాలు కనిపిస్తాయి. మొదటిది స్వయం ఆధారపడటం. సెల్ఫ్ రిలయన్స్. అవును, బుద్ధుడు కూడా మార్గాన్ని మాత్రమే చూపగలనని, ప్రతి భిక్షువు లేదా సాధకుడు దానిపై స్వయంగా నడవాలని చెప్పినట్లు ఈ మెటీరియల్లో ఉంది. అంటే ఎవరూ మనకోసం ఈ పని చేయలేరు. చెయ్యలేరు. విముక్తి అనేది ఎవ్వరూ ఇచ్చే బహుమతి కాదు. అది వ్యక్తిగత సాధన ద్వారా మాత్రమే సంపాదించుకోవలసింది. రెండవది శ్రద్ధ. ఇది నాకు చాలా ముఖ్యమైనదిగా అనిపిస్తోంది. కేవలం ఆసక్తుంటే సరిపోదు, దాని వెనక తీవ్రమైన కృషి ఉండాలి. నిజమే. రెండవ సూత్రం శ్రద్ధ లేదా తీవ్రమైన ప్రయత్నం. దీనికి తీవ్రమైన శక్తి మరియు క్రమమైన సాధన అవసరమని ఈ మూలాలు నొక్కి చెబుతున్నాయి. అంటే కన్సిస్టెన్సీ. అవును, మనస్కు నచ్చినప్పుడు అప్పుడప్పుడు చేయడం కాదు, ఇది నిరంతరం పెంపొందించుకోవలసిన నైపుణ్యం. ఒక సంగీతకారుడు రోజూ సాధన చేసినట్లే, లేదా ఒక అథ్లీట్ రోజూ శిక్షణ తీసుకున్నట్లే, మానసిక స్పష్టత కోసం కూడా క్రమమైన శక్తివంతమైన సాధన అవసరం. ఇక మూడవ సూత్రం ఏకీకరణ. ఇది చాలా ఆచరణాత్మకమైనది. అవును, ధ్యానంలో పొందిన ప్రశాంతత, స్పష్టత కేవలం ఆ గదికే పరిమితం కాకూడదని చెబుతోంది. అవును, ఇది అంతిమ లక్ష్యాలలో ఒకటి. సాధన యొక్క ప్రయోజనాలు కేవలం ధ్యానం చేసే ఆ కాసేపటికే పరిమితం కాకూడదు. నిజ జీవితంలోకి తీసుకురావాలి. అవును, ధ్యానంలో పొందిన స్పష్టతను, అవగాహనను, ప్రశాంతతను అన్ని రోజువారీ వ్యవహారాలలోకి విస్తరించడమే లక్ష్యం. మనం పనిచేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, తింటున్నప్పుడు ప్రతి చర్యలోనూ ఆ స్పృహను తీసుకురావాలి. అప్పుడే ఈ సాధన మన జీవితంలో ఒక భాగమవుతుంది, కేవలం ఒక వ్యాయామంగా మిగిలిపోదు. సరిగ్గా. అప్పుడే మనం ఇంతకుముందు చర్చించిన ఆ శాశ్వత మార్పులు సాధ్యమవుతాయి. కాబట్టి ఈ మొత్తం చర్చను ఒక్కచోటికి తెస్తే, ఈ మూలాధారాలు, మైండ్ఫుల్నెస్ను కేవలం ఒత్తిడిని తగ్గించే టెక్నిక్గా కాకుండా మనల్ని పూర్తిగా మార్చే ఒక మార్గంగా చూపిస్తున్నాయి. ఒక పరివర్తనా మార్గంగా. అవును, ఇది ప్రతికూల ఆలోచనలను నివారించడానికి మనస్సును కేంద్రీకరించడంతో మొదలవుతుంది. అక్కడి నుండి ఏకాగ్రత, లోతైన జ్ఞానం అనే దశల ద్వారా ప్రయాణించి చివరికి మనం జీవితాన్ని అనుభవించే విధానాన్ని, దాని సవాళ్లకు ప్రతిస్పందించే తీరును శాశ్వతంగా మారుస్తుంది. దీనిలోని కేంద్ర సందేశం సాధికారత. అంటే మన మానసిక స్థితులకు, మన ఆనందానికి మనమే బాధ్యత వహించగలమని ఇది చెబుతోంది. మన చేతుల్లోనే ఉంది. ఇది స్వయం ఆధారపడటం అనే మార్గం. ఇక్కడ తీవ్రమైన శ్రద్ధతో, క్రమమైన సాధన ద్వారా ఎవరైనా తమ చైతన్య ప్రవాహాన్ని శుభ్రపరుచుకుని వాస్తవికతను స్పష్టంగా చూడగలరు. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ సాధనతో ఒకరు ఈ జీవితంలోనే వెనుకకు మళ్లించలేని మార్పులను చూడగలరని ఈ మూలాలు వాగ్దానం చేస్తున్నాయి. అది చాలా శక్తివంతమైన వాగ్దానం. ఇది భవిష్యత్తులో ఎప్పుడో వచ్చే ఫలితం కాదు, ఇప్పుడే ఈ జీవితంలోనే అనుభవించగల పరివర్తన. వింటున్న వారికోసం ఒక చివరి ఆలోచన. తప్పకుండా. వర్తమాన క్షణంలో ఉండడం ద్వారా మనం వస్తువులను ఉన్నవి ఉన్నట్లుగా చూస్తాము అని ఈ మూలాలు చెబుతున్నాయి. మరి ఈరోజు ఒక కళాకారుడు ఒక చిత్రాన్ని చూసే సంపూర్ణ, తీర్పులేని శ్రద్ధతో మన చుట్టూ ఉన్న ఏదైనా ఒక సాధారణ వస్తువును గమనిస్తే, అది ఒక కాఫీ కప్పు కావచ్చు, కిటికీ నుండి వినిపించే శబ్దం కావచ్చు, లేదా మనం చేసే ఒక చిన్న పని కావచ్చు. అలా గమనిస్తే అది మనకు పూర్తిగా భిన్నంగా, కొత్తగా కనిపించవచ్చేమో. ఒకసారి ప్రయత్నించి చూడవచ్చు.